మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియ స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా సాటి అయిన దేవుని ప్రజలకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో మీ అందరికీ మా కుటుంబం తరపున వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీరందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక పర్యాయము మీతో మాట్లాడటానికి మరొక దినాన్ని దేవుడు మీకును మాకును అనుగ్రహించాడు. దేవుడు నిన్నటి దినమంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని మీకును మాకును అనుగ్రహించిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభునకు మనందరం కృతజ్ఞులై ఉన్నాం. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీరు ఈ వాక్యమును వింటున్నారు కదా. ప్రతిరోజు మీరు ఈ వాక్యమును వింటున్నారని మేము నమ్ముచున్నాం. కానీ మీరు కామెంట్లు బట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఇంకా ఆశపడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వాక్యమును మీకు అందించడానికి ముఖ్య ఉద్దేశము ఏంటంటే, సువార్తను ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. దేవుడు మమ్మల్ని పిలిచాడు. అందుకనే ఆయన సువార్తను ప్రకటించుట కొరకై ఈ సోషల్ మీడియాని వాడుకోవడానికి దేవుడు తగిన సమయాన్ని మాకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాక్యము మీరు వింటున్నారు కదా. ఈ వాక్యము మీ వంతుగా మీరు కనీసం రోజుకి మీకు పంపిస్తున్నప్పుడు ఈరోజు కనీసం మీరు 10 మందికైనా ఈ వాక్యమును పంపించి వారికి ఈ వాక్యమును తెలియజేసి ప్రోత్సహించినట్లయితే ఇంకా ప్రతి దినము మీకు వరకు మేము ఇలాంటి వాగ్దానాలు పంపిస్తాము. మీ ప్రోత్సాహమే మాకు బలమునిస్తుంది. ప్రియా స్నేహితులారా, వింటున్నారు కదా. ఈ వాక్యమును మేము మీకు అందించడానికి ఆయన మాకు ఇచ్చిన భారము, బాధ్యత. ఈ భారభరితమైన ఈ పరిచర్యలో ఈ వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులుగా మీరు కూడా చేరి అనేకమైన ప్రజలకు ఈ వాక్యమును మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను. మీ కొరకు మానక మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వాక్యపు వెలుగు ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న మా ప్రియ స్నేహితులు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ బాగుండాలని ఈ వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులందరి కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు, మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఈ వాక్యపు వెలుగు అనే కార్యక్రమం వింటున్న మీ కుటుంబ సభ్యులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యము మనల్ని ప్రతిదినము బలపరుస్తూ ఉంది. ఈ వాక్యము మన బ్రతుకుల్ని మారుస్తుంది. ఈ వాక్యము మన జీవితాలను సరిచేస్తుంది. మనం ఏమై ఉన్నామో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినము నిన్ను బలపరిచే వాక్యము, నిన్ను స్థిరపరిచే వాక్యము, నిన్ను సాతాను శోధనలోకి పడిపోకుండా కాపాడేదే నా దేవుని వాక్యము. ఈరోజు అటువంటి వాక్యము నీతో మాట్లాడుతుంది. ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులందరినీ ఆదరించడానికి, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించడానికి నా ప్రభు ఒక వాక్యాన్ని మనకి ప్రేరేపించాడు. ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. వింటున్నారు కదా ప్రియ స్నేహితులారా, వింటున్నారా? వాక్యము మనతో నేర్పిస్తుంది. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తాడంట. భక్తిహీనులకు గుంట తవ్వి ఆ గుంటలో వారిని వేసి నీతిమంతులను మాత్రము కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేస్తాడు అని దేవుని వాక్యము చదివిస్తుంది. నిజంగా నువ్వు భక్తిపరుడుగా, నీతిమంతుడుగా ఉండగలిగితే నీ కష్టదినాలలో దేవుడిని పోగొట్టి, కష్టదినములన్నిటినీ పోగొట్టి నీకు నెమ్మదిని కలగజేసి, నీకు ఆరోగ్యమనిచ్చి, ఆనందమిచ్చి, సంపూర్ణమైన స్వస్థతనిచ్చి, నీ కుటుంబాన్ని తన రెక్కల నీటిలో భద్రపరిచి, తన ఉన్నతమైన దుర్గముగా నిన్ను ఏర్పాటు చేసుకొని, నీ ద్వారా నా ప్రభు తన సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశముతో నా దేవుడు నిన్ను శ్రమ దినాలు రాకుండా కాపాడటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు
ఆయన వాక్యమును నీ హృదయమనే పలక మీద ముద్రించి ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నమ్మదగినదని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే భక్తిహీనులకు ఆయన గుంట తవ్వుతాడు. నీతిమంతులను కష్టదినాలలో ఆయన కాపాడి కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేసే దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మీకు పరిచయం చేయడానికి నేనెంతో సంతోషించుచున్నాను. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన రక్తమును కార్చాడు. ప్రియ స్నేహితుడా, నువ్వే పరిస్థితిలో ఉన్నావో నా ప్రభువుకు తెలుసు. నువ్వేమై ఉన్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నా ప్రభువుకు తెలుసు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నీ స్థితిగతులను ఎరిగిన దేవుడు, నిన్ను రూపించిన దేవుడు, నీ దినచర్యలను ఆయన లెక్కించిన దేవుడు. నీ ఆయుష్కాలం అంతా ఎంతయున్నదో ఆయనకు తెలుసు. నువ్వు జీవించవలసిన సంవత్సరములు ఎన్నో ఆయనకు తెలుసు. కనుక నీ నడకను నీ పడకను ఆయన గ్రహించిన దేవుడు. అందుకనే నువ్వు నీతిమంతులకి కలిగే ఆ కష్ట దినాలను పోగొట్టి అయినా వారికి నెమ్మదిని కలగజేస్తానని నా ప్రభు చలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ స్నేహితుడా, వింటున్నారా? ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంది కదా. ఈ వాక్యము నీకు నెమ్మదిని కలగజేస్తుంది. ఆయన మాట చుంటు తేనె దారుల కంటే అది మధురమైనది. ఒకవేళ మనుషుడు మాట ఇచ్చి తప్పుకోవచ్చేమో, కానీ నా ప్రభు అలా తప్పుకునేవాడు కాదు. ఆయన మనుషులు భక్తులను ఆయన ఇంపైన సువాసనగా ఉంటుంది నీ నీతి, నీ భక్తి ఆయనకి బలియాగముగా, నీ ప్రార్థన ధూపముగా ఆయన సన్నిధికి నీ ప్రార్థన చేరుస్తాడు. ఎందుకంటే నీతిమంతులు కష్టదినాలను చూడటం ఆయనకి ఇష్టం లేదు గనక ఆ కష్టదినాలని పోగొట్టడానికి నా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ లోకంలో నీకంటే నాకంటే ఎందరో గనులైన వారు ఉన్నారు. వారందరినీ కాదని నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా దేవుడు? ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనక, నిన్ను ఆయన ఇష్టపడుతున్నాడు కనుక, లోకమును ఎంతో ప్రేమించుతున్నాడు కనుక తన ప్రజల కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నారు కదా. ఈ వాక్యము ఒకవేళ నీ జీవితానికి నెమ్మదిని కలిగిస్తే, ఈరోజు వింటున్న వాక్యము నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ భక్తి జీవితానికి ప్రయోజనకరంగా, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని ఎదగటానికి దోహదపడితే, మీరు వెంటనే ఈ వాక్యమును మీరు విని ఒక 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వాక్యం మీకు ఎలా ఉందో, ప్రయోజనకరంగా ఉందో కామెంట్ చేయడం ద్వారా మమ్మల్ని బలపరిచిన వాళ్ళు అవుతారు. మీ కామెంట్ ద్వారాగా ప్రయోజనకరంగా ఉంటుందని మేము కూడా గ్రహిస్తాం. కనుక మీరు తప్పుకోకుండా కామెంట్ చేయండి. మీరు ఏమై ఉన్నారో, ఎలాగ ప్రయోజనకరంగా ఉందో మీరు మాకు తెలియజేయడం ద్వారా మేము కూడా సంతోషిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాస వ్యర్థము కాదని మేము గ్రహిస్తాము. కనుక మీరు తప్పక మీరు 10 మందికి షేర్ చేయటం మర్చిపోవద్దు, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే, లేట్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మీరు వాక్యపు వెలుగు కుటుంబ సభ్యులుగా మీరు పాలుభాగస్తులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యపు వెలుగు మీ కుటుంబాలలో ఎలుగునుగాక. ఈ వాక్యపు వెలుగు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో ఎలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యపు వెలుగు మీ కుటుంబాలను వెలిగించునుగాక. ఈ దినమంతా మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని చిత్తమైతే మరలా రేపు వచ్చే ఉదయకాల సమయంలో మరి ఒక వాగ్దానముతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము కలిసి మరలా రేపు ఉదయకాల సమయంలో కలుసుకొని దేవుని నామాన్ని స్తుతించి ఘనపరచుదాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.